మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెంబడే ఈ రోడ్డు తదుపరి యాక్సిడెంట్ జరగడం నివారించి ఈ ప్రాణ నష్టం కాపాలని కోరుకుంటున్నాను. అధికారులు చెప్పడం జరిగింది. ఎవరు శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. ఇప్పటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎన్నో యాక్సిడెంట్లు అయినా ఎంతో మంది కాళ్ళు చేతులు విరిగిపోయింది. గత నెల రోజులు సమస్య గుడి డ్యామేజ్ చేయడం జరిగింది. గుడి మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అప్పుడు కూడా ఎటువంటి అధికారులు స్పందించలేదు. మా గ్రామస్తులు సొంత నిధులతోటి మళ్ళీ గుడిని నడుచుకోవడం జరిగింది. ప్రతిసారి ఏ అధికారి స్పందించట్లేదు. యాక్సిడెంట్లు అయితేనే చూస్తున్నారు, పోతున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారులు దీనికి తగ్గ చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా ఛానల్ ఏర్పాటు చేసి, సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సిగ్నల్ ఏదైనా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. అధికారులు మీరు అక్కడి నుంచి సిటీకి, హైదరాబాద్ కి అతి చేరువలో ఉన్న గ్రామం. కేవలం 25 కిలోమీటర్ల ఉన్న గ్రామం. రోజు వేల మంది పర్యాటకులు చీరల కొనుగోలు కోసం వస్తున్నారు. ఎంతో మంది బాధపడుతున్నారు ఈ విషయంలో. సిటీకి ఇంత దగ్గర ఉన్నా కూడా అభివృద్ధి కోరుకోవడం లేదు. ఎంబడే తక్షణమే అధికారులు స్పందించాలి. ఈ 5 చావాలని చూసిన రక్షించి స్పందించి ఎంబడే ఛానల్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఉదయం 5 గంటలకి పోలీసులు మాకు సహకరించారు, మేము జనం సహకరిస్తాము. ఇంతవరకు మండల నాయకులు కానీ మండల లీడర్ కానీ ఏ నాయకులు ఇంతవరకు మనకు అధికారులు ఎవరు రాలేదు ఇంతవరకు. అంటే ఇంతకుముందు ఇలాంటి సంఘటన జరిగినాయి, ఎన్నోసార్లు జరిగినాయి. ఎన్నోసార్లు చెప్పాము కూడా. వాళ్ళు చెవులో నీళ్ళు వస్తున్నట్టే ఉంటుంది. 700 అంటే 400 అంటే ఉంది. అది చెప్పినాము, అయిపోయింది. మాస్కూరు అయిపోయింది. పేషెంట్ వస్తుంది తను అంతే క్లోజ్. అది దాని వరకు పట్టించుకున్న నాయకులు లేడు. ఈ చావులని అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయంటవా? తప్పకుండా ఈ రోడ్లు ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు స్పందించుంటే ఈ యాక్సిడెంట్ మరి మీరు ఎప్పుడు మీరు అధికారులను నిలదీయలేదా? ఈ రోడ్డు సంబంధించి చెప్తా ఉన్నాం, వాళ్ళదే పని చేస్తాం. మేము చెప్తున్నాం, వాళ్ళు ఇంటూరు అంతే. ఎంతసేపు బైఠాయించబట్టి మేము 5 నుంచి ఇక్కడ ఉన్నాము. 5 నుంచి ఇక్కడ ఉన్నాము. ఇంతవరకు ఎవరు రాలేదు. ఫైనల్ కోరిక ఏంది అసలు? ఫైనల్ ఏమనుకుంటారు మీరు? మాకు సహకరించి రోడ్డు వెలుపు పనులు కావాలి. మాకు రోడ్డు వెలుపు చేయాలి. అధికారులు మాకు స్పందించాలి. దానికి మాకు అడిగినాక మాకు లెటర్ రాసిస్తే మాకు దీనికి సంబంధించి రోడ్డు వెలుపు చేస్తాం. మనకు హామీ ఇస్తే మేము ఇక్కడ జరుగుతాం. లేదంటే ఇన్నే కూర్చుంటాం. మా డ్యూటీలో పోయినా సరే, రేపు పోయినా సరే ప్రాణాల నష్టం జరగదు. మాకు డ్యూటీకి ఒక రోజు చూసుకుంటే మాకు ప్రాణ నష్టం జరుగుతుంది. మేము నైట్ టైంలో వస్తాము. దొంగలు పడుతున్నారు కూడంలో. ఒక రానికి ఇబ్బంది పడుతున్నాము. ఎన్నోసార్లు వచ్చిన పేపర్ షెడ్ పైన వస్తుంది. ఓన్లీ దొంగలు పడుతున్నారు, నా వస్తున్నారు, దోసుకుంటారు. ఇద్దరు రావాలి, ముగ్గురు రావాలి కానీ వేరే అధికారులు ఎవరు వస్తారు. కొత్తగూడెం నుంచి కబ్రాయపల్లి ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి కదా, ఎవరికైనా ఇబ్బంది. అందరూ బైకులు కార్ల వల్ల రాలేదు కదా, బస్ సౌకర్యం అవుతుంది. దాంట్లో వేల మంది వస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా గానీ చాలా జాగ్రత్తగా రోడ్డు చేయమని జరిగినాయి. అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, అది కామన్. గానీ ఈ రోజు మాత్రం 5 చనిపోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఎవరమైనా పిల్లలం కాబట్టి చూసుకొని రోడ్డును సహకరించమని మేము కోరుకుంటున్నాం. అధికారులు